ఇంకొక మాట, నిలువెల్ల విషం నింపుకున్న విషపు నాగు డీకే అరుణ, సమాధానం చెప్పాలి మీరే. వీళ్ళందరూ ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఓడిపోతామని భయం పట్టుకుంది, పాలమూరులో ఓడిపోతామనే భయం పట్టుకొని ఆయన ఒక ప్రెస్టీజియస్ అయిపోయింది ఎలక్షన్. ముఖ్యమంత్రి కాన్స్టిట్యున్సీ ఇదే పార్లమెంట్ సెగ్మెంట్ లో ఉంది కాబట్టి ముఖ్యమంత్రి గెలిపించుకోలేదంటారేమో అనేది ఆయన పెద్దగా ప్రెస్టీజియస్ గా తీసేసుకొని ఆయన అరుణమ్మ మీద లేనిపోని ఆరోపణలు చేస్తా ఉన్నాడు. ఆయననే సోషల్ మీడియాలో పెట్టిస్తున్నారు. వాళ్ళే ఒక ప్రత్యేక పేజ్ ఓపెన్ చేసి ఆ పేజ్ ద్వారా నోటికొచ్చిన మాటలు, నోటికొచ్చిన పోస్టర్లు, అసలు ఏమాత్రమైన మహిళల మీద గౌరవం ఉన్నోళ్ళు ఇటువంటి పని చేయరు. ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి డీకే అరుణను తొక్కుతా అనే మాట కూడా ఒక మాట మాట్లాడారు. డీకే అరుణను పండబెట్టి తొక్కుతానని ఉట్టిగా కాదు, కింద పడేసి తొక్కుతాడట. అంటే ఒక మహిళను గురించి ఆయన ఏం మాట్లాడుతున్నాడు? మహిళలంటే అసలు ఆయనకి ఎందుకంత చిన్న చూపు? అందులో ఈ జిల్లా కోసం ఎన్నో త్యాగాలు చేసిన మా కుటుంబం, నేను సర్వం నా ఫ్యామిలీని కంప్లీట్గా ఏమంటారు ఫుల్ టైమ్గా పనిచేస్తున్నాను నేను పాలిటిక్స్లో. ప్రజల కోసం ఫుల్ టైమ్గా సర్వీస్ ఇస్తాను నేను. అటువంటి నన్ను వీళ్ళు ఏనాడు ప్రజలు లేనోళ్ళు ఈరోజు లక్కీ టిప్ లాగా ముఖ్యమంత్రి పదవి తగిలితే అది చూసి అసలు ముఖ్యమంత్రి అంటే ఎట్లుండాలో ఉండదన్నటువంటి పరిస్థితి, అనుభవమైనటువంటి నాయకత్వం. ముఖ్యమంత్రి అంటే ప్రజలకు ఏం చేయాలి, ఏ విధంగా ఉండాలి, ఎట్లా చేయాలి, గౌరవంగా ఎట్లా మాట్లాడేటటువంటి మర్యాద కూడా లేకుండా ఈరోజు నోటికి వచ్చిన వాగుడు వాగుతున్నారు. కొంచెం కూడా గౌరవం లేదు, ఇంగితం లేదు. మహిళలంటే ఒక మేనర్స్ లేకుండా మాట్లాడడం. అసలు ఎవరైనా మహిళలను ఆ విధంగా మాట్లాడే ముఖ్యమంత్రి మీరు ఆ మాట అన్నారు. మేకప్ రానికి ప్యాకప్ చెప్తామనేటువంటి మాట కూడా ఒకటి. ఇంకా మేకప్ రాని ప్రతిసారి వీళ్ళు ఏంటంటే సోషల్ మీడియాలో కూడా రేవంత్ రెడ్డి గారి గ్రూప్ అంతా ఇదే పెడుతుంటది నన్ను విమర్శించడానికి. కాంగ్రెస్ పార్టీ వాళ్ళంతా ఈయన గ్రూప్ అంతా సోషల్ మీడియాలో ఇదే రకమైనటువంటి కామెంట్లు పెడతారు. ఈరోజు కొత్త కాదు, వాళ్ళు పెట్టి అలసిపోయిండ్రు. ఇప్పుడు ఇంకా పోస్టర్లు పెడదామని పెడుతున్నారు. ఇది వీళ్ళకు మేకప్ రాని అంటే వాళ్ళు అర్థం చెప్పాలి. ఒక స్త్రీ అలంకారం చేసుకోవడం అనేది స్త్రీకి ఉన్నటువంటి హక్కు. అలంకారం అనేది స్త్రీకి ఉన్నటువంటి హక్కుని ఇవాళ మగోళ్ళే దోచుకుంటున్నారు. ఆ హక్కుని మగోళ్ళే పోయి బ్యూటీ పార్లర్లా ఈరోజు మగోళ్ళు పొద్దుస్తామని కూర్చుంటున్నటువంటి వాళ్ళు రేవంత్ రెడ్డి రోజు గడ్డం తీసుకుంటలేడా, గడ్డం ట్రిమ్ చేసుకుంటలేడా? రేవంత్ రెడ్డి గారు మేకప్ లేకుండా బయటకు వస్తున్నాడా? రేవంత్ రెడ్డి భార్య మేకప్ లేకుండా బయటకు వస్తుందా? రేవంత్ రెడ్డి బిడ్డ మేకప్ లేకుండా బయటకు వస్తుందా? ఈ మాటలు మాట్లాడిన సన్యాసులు వాళ్ళకి తల్లి, చెల్లి, పిల్ల, భార్య ఉన్నారా? వాళ్ళకి అసలు వాళ్ళకి కొంచెమన్నా ఇంగిత జ్ఞానం ఉందా? అసలు కొంచెమన్నా ఇంగిత జ్ఞానం ఉండి వాళ్ళు మాట్లాడుతున్నారా? అంటే ఎన్ని రకాలుగా డీకే అరుణని కించపరచాలనో అవమానపరచాలనో అని పెద్ద ఎత్తున ఈరోజు ఒక ప్లాన్ చేసుకుని అవమానపరచడం. అంటే పర్సనల్ టార్గెట్. మీరు చెప్పింది టార్గెట్ వీళ్ళు చెప్పింది నమ్ముతారా, మీరు చెప్పింది నమ్ముతారా? ప్రజలు డీకే అరుణమ్మ గురించి ప్రజల లోపల తెలుసు. వాళ్ళు అట్లా మాట్లాడి జనాల్లో ఈరోజు పూర్తిగా ముఖ్యమంత్రి విలువ పోగొట్టుకున్నాడు. కాంగ్రెస్ పార్టీ పూర్తిగా వాళ్ళే బలిబత్తలైపోయింది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఎంత చిల్లర పార్టీయో ఈరోజు వాళ్ళ మాటల వల్ల ప్రజలకు అర్థమైపోతుంది. ఒక జిల్లాలో ఒక మహిళ, ప్రజల కోసం పనిచేసిన మహిళ ఈరోజు జిల్లాలో పార్లమెంటుకు పోటీ చేస్తుందంటే వాళ్ళు ఏం చేసిందో చెప్పుకోవాలి, వాళ్ళు ఏం చేస్తారో చెప్పుకోవాలి. డీకే అరుణమ్మ ఏం చేసిందో చెప్పుకుంటుంది, ఏం చేస్తుందో చెప్పుకుంటుంది. అది చూసి జీర్ణించుకోలేక, ఎందుకంటే వాళ్ళు ఏం చేయలేదు కాబట్టి జీర్ణించుకోలేక ఇట్లాంటి మాటలు మొదలుపెట్టారు.